హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్విక్ అండ్ హెల్దీ గోధుమ రవ్వ లడ్డూలు. చూడ్డానికైతే మోతీచూర్ లడ్డు లాగా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఈజీ అండ్ టేస్టీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ గోధుమ రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. వన్ కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ని ఫ్లేమ్లో పెట్టుకొని 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, షుగర్ ఇలా పూర్తిగా కరిగాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యి అంతా కలిసాక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుందండి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిందండి. హ్యాండ్కి కొంచెం గీ అప్లై చేసుకొని లడ్డూలు చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా లడ్డూలు చేసేసుకోండి. చూసారు కదా, లడ్డూలు కట్టడం అయిపోయింది. ఇప్పుడు కాజుతో డెకరేట్ చేసేసుకుందాం. చూసారా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మా మమ్మీ డాడీ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మీకు ఎలా కుదిరాయో కూడా నా కమెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ కుకింగ్ రెసిపీస్.